మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. తెలంగాణలో సొంతింటి కలలు కంటున్న పట్టణ పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరో 8338 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర నివేదికలు ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం 125.07 కోట్ల రూపాయల భారీ సాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా పనులు ప్రారంభించడానికి తొలి విడత కింద 50.02 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆమోదం తెలిపింది. ఒకవైపు కొత్త ఇళ్లను మంజూరు చేస్తూనే మరోవైపు తెలంగాణలో PMAYU 2.0 పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంలో లబ్ధిదారులకు నిధులు చేరవేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని కేంద్రం వేలెత్తి చూపింది. PMAYU మొదటి దశ కింద చేపట్టిన పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను రాబోయే సెప్టెంబర్ 30 లోపు 100% పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. ఈ గడువు దాటిన తర్వాత జరిగే ఎటువంటి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేదా సబ్సిడీలు అందబోవని కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర నివేదికల ప్రకారం గతంలో PMAYU 2.0 కింద మంజూరు చేసిన 173.58 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం కేవలం 63.98 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం 112.64 కోట్లు కేటాయించగా రాష్ట్రం అందులో 54.79 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. బడ్జెట్ నిధులు మూలాన పడి ఉండటంపై కేంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిధుల వినియోగంలో వేగం పెంచాలని సూచించింది. దీంతో పాటు కేంద్రం తరపున మొత్తం 28,930 లబ్ధిదారులకు నిధులు మంజూరైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 14,343 మందికి మాత్రమే ఆ సాయాన్ని పంపిణీ చేసిందని, మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా సొమ్మును త్వరితగతిన బదిలీ చేయాలని ఆదేశించింది. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ విధానంపై కూడా కేంద్రం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. BLC ఇళ్ల నిర్మాణాన్ని గరిష్టంగా 12 నుండి 18 నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తి కావడానికి ముందే ఆయా లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజ్ వంటి పౌర సౌకర్యాలను కల్పించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఈ మౌలిక వసతులు కల్పించిన తర్వాతే కేంద్రం నుంచి 3వ వాయిదా నిధులను క్లెయిమ్ చేయాలని సూచించింది. PMAYU 2.0 నూతన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక సమగ్ర అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని సిద్ధం చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో గతంలో అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టు కింద నిర్మించిన ఇళ్ల నిర్వహణపై కూడా కేంద్రం సమీక్ష జరిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 136,125 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా అందులో కేవలం 92,241 ఇళ్లలో మాత్రమే లబ్ధిదారులు చేరారు. మౌలిక వస్తువుల కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల దాదాపు 43,000కు పైగా ఇళ్లు ఇంకా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. మిగిలిన ఇళ్లలోకి కూడా లబ్ధిదారులు త్వరగా చేరేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. పాత పథకంలో ఇంకా ఖర్చు కాకుండా మిగిలిపోయిన 103.23 కోట్ల రూపాయల నిధులను యుద్ధ ప్రాతిపదికన వెచ్చించి ప్రాజెక్టులను ముగించాలని తెలంగాణ గృహ నిర్మాణ శాఖకు కేంద్రం సూచనలు చేసింది.